ఇట్లా పోతాడు లాస్ట్ కి చేతగాక జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. ఇంకా అంత మించి మాట్లాడలేదు. ఎందుకు వాళ్ళని సతాయిస్తారు? జరుగుతున్న మాట వాస్తవం కాకపోతే అరే బద్మాష్ 1100 మంది పని చేస్తున్నారు. వాళ్ళ మాట నమ్ముతున్నారు, మీ మాట నమ్మలేదు. బద్మాష్ వినండి అని అది అర్థం. మీకు తెలిసిన లేదో అర్థం చేసుకోకుండా మేము కలిసి ఉండాం అంటే ఏంది కలిసి ఉండేది? 1100 మళ్ళీ మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. ఒక్క నిమిషం ఉండు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏమని అదే ఏదో తప్పుంది రానే, లేకపోతే ఎందుకు ఈ మాట అంటున్నాడని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మా పెద్ద ఆయన ఏం చెప్తున్నాడు? నేను మోహన్ రెడ్డి గారు ఏదో డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు మాకు జనసేన కానీ చెప్తున్నారు. అరే నేనేం చెప్పినారు అది మీరు చెప్తున్నారు. మీరు అనలిస్ట్ గా చెప్పడం లేదు, మీరు జనసేన లీడర్ గానే చెప్తున్నారు. మాకు సంతోషమే. కాకపోతే ఏమంటే అనలిస్ట్ అనే పేరు తీసేసి జనసేన లీడర్ అని చెప్పండి. రెండోది పోలవరం ప్రాజెక్టు, ఇంకో ప్రాజెక్టు చెప్తారు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లే కార్యక్రమం జరిగింది గతంలో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కాదు, లాస్ట్ కు ఆల్మట్టి డ్యామ్ ను పెంచే కార్యక్రమం చేసినారు. అనేక రకాలుగా పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి వర్క్ నిలబెట్టించి రేవంత్ రెడ్డికి అప్పచెప్పించినారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం చేస్తుంటే మీరు ఆ ప్రాంతంలో ఉన్నారేమో కానీ రాష్ట్రం మొత్తానికి ఎవరు అక్షర సత్యం గారు. కాబట్టి అక్షర సత్యం గారు గురించి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడించారు కదబ్బా నా గురించి. లేకపోతే ఎట్లా? విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని ఏదోదో తీసుకొచ్చి లాస్ట్ కు సైకోలు మీరు కాబట్టేస్తాముడు మిమ్మల్ని రానిది కాబట్టి మీ పక్కలో ఎవరినో పెట్టుకుంటే సైకో అనేది మార్చిపోతుంది. ఇంకో పక్కన గ్లామర్ ఉన్నటువంటి సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుంటే మనకు అధికారం వస్తుంది. ఏదో విధంగా ఆయన బిక్కచ్చుకుందామని ఆయన దగ్గర కాపలా కాసి కాళ్ళు పట్టుకుని దొరకచ్చుకొని ఆయన పెట్టుకొని పొత్తు పెట్టుకొని మీరు గెలిచి మీరు సైకోలు కాబట్టి సింగర్ గా ఒక్కసారి పోటీ చేయలేని ధైర్యం మీరు చేయలేకున్నారు. ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవాలా, ఎవరినో రాజీ చేసుకోవాలా, ఎవరితో పోటీ చేయాలి తగలాలి. సింగల్ గా మొగాడి మీసం మెలేసి సింగల్ గా గెలిచి 150 సీట్లతో వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి రియల్ హీరో. రియల్ గా నడచలేరు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడ ఏం జరిగింది? మీరు ఎప్పుడు పెట్టుబడులు తెచ్చినారు? ఎప్పుడు పెట్టుబడులు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాష్ట్రంలో డెవలప్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి కూడా మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నారు. రాష్ట్రాన్ని పచ్చగా ఉంచాలనే ఒక వ్యవసాయం. ఆ వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని చీడ పురుగులు కొన్ని ఈ వ్యవసాయాన్ని దెబ్బతీయాలని ట్రై చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగులు, లేకపోతే వైసీపీకి సంబంధించిన శేఖర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు ఆగాలి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క క్వశ్చన్ శేఖర్ రెడ్డి గారిని అడగాలి. శేఖర్ రెడ్డి గారు వ్యవసాయం మీరే చెప్పండి. ఇదే సార్ వ్యవసాయం అంటున్నారు. ఎప్పటి నుంచి వచ్చింది వ్యవసాయం మీద అవగాహన? 2004 నుంచి వచ్చిందా? 2004 నుంచి వచ్చిందా? వ్యవసాయం మీద అవగాహన చంద్రబాబు గారికి 2004 నుంచి వచ్చిందా? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి. 2004 నుంచి వచ్చిందా? వ్యవసాయం పచ్చదనంగా ఉండాలని, వ్యవసాయం పచ్చదనంగా ఉండాలి, వ్యవసాయం ఉంటే బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని అవగాహన 2004 నుంచి వచ్చిందా? అంతకుముందు ఉండేది కాదనుకుంటా. ఎప్పుడు పారిశ్రామికంగా అనేవాళ్ళు మీ సారు. నేను అదే అంటున్నా. మేము ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి వ్యవసాయం చేస్తున్నాం. వాటికి ఆ వ్యవసాయాన్ని పట్టిన చీడ పురుగులు ఏరేసే దానికి ఎవరైతే అవసరమో అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే బీజేపీ వారు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరినీ అడుగుతాం, అందరినీ మాట్లాడతాం, అందరినీ మీరు మోహన్ రెడ్డి గారు చెప్పిన అందరినీ బెంగపెట్టుకుంటాం. మేమేం బాధపడం సార్. నేను జనం కోసం పనిచేస్తున్నాం. జనానికి మంచి జరగాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరితో కలిసి సరే సార్, ఇక్కడ ప్రాబ్లం అదే కదా శేఖర్ రెడ్డి గారు ప్రాబ్లం అదే. మీరు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు
శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట, మీరు వేరేస్తున్నాం అన్నారు. వేరేయడానికి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకుంటాం, ఇంకొకరిని యూజ్ చేసుకుంటాం అంటున్నారు. తప్పలేదు. యూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలి. ప్రజల కాళ్ళైనా పట్టుకుంటాం. ఈ రాష్ట్రం పచ్చగా ఉండడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం. రాష్ట్రం పచ్చగా ఉండడానికే మా ఉద్దేశం. ఇలాంటి చీడ పురుగులు ఏరేస్తాం. రైట్, ఓకే, పెట్టుకున్నారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, అక్షర్ సత్యం గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు, ఏదైతే ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటట్టు అన్ని పనిముట్లను ఏ రకంగా అయితే యూజ్ చేస్తామో, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఎవరిని వచ్చినా కలుపుకుపోయి ఏరేస్తామంటున్నారు, కానీ ఆ యూజ్ అయిన వాళ్ళకి అవకాశం ఇస్తారంటారా టీడీపీ? అక్షర్ సత్యం గారు ఉన్నారా మీరు? హలో, ఎస్, అక్షర్ సత్యం గారు, నా క్వశ్చన్ అర్థమైందా? కంక్లూడ్ చేయండి. సార్ అర్థమైంది సార్. రాష్ట్రం కోసం, రాష్ట్ర సౌభాగ్యం కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవడం తప్పులేదు సార్. వాడుకోవచ్చు. అయితే ఏ దారి తీసినా తెప్పదాగలేటేసినట్టుగా వాడుకులు వదిలేయకూడదు అంటున్నారు సార్. వాడుకులు వదిలేస్తే తెలుగుదేశానికి నష్టం లేకపోవచ్చు, తెలుగుదేశంలో ఉన్న కొంతమంది పెద్దలకు ఒక 15 మందికి నష్టం లేకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం ఎన్నో ఆటుపోట్లు చూసింది. రేపొద్దున కూడా ఇయ్యాలుగా రేపని అధికారులకు వస్తాయి. కానీ రేపొద్దున కూటమి అనైక్యతలతో పేరుతోటి కూటమి విచ్ఛిన్నమయ్యి వైసీపీ వస్తే తెలుగుదేశం నమ్ముకున్న వ్యాపారవేత్తలకి, తెలుగుదేశం నమ్ముకున్న కార్యకర్తలకి, తెలుగుదేశం నమ్ముకున్న నాయకులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యానికి, పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వర్గాలకి, జన సైనికులకి తీవ్ర నష్టం జరుగుతుంది సార్. ఇది ఒకరికొకరు కలుపుకోండి, అర్థం చేసుకోండి, యూజ్ చేసుకుని గుర్తించండి, ఆయన సేవలు గుర్తించండి, అందరూ కలిసి పని చేయండి, మనమంతా పార్ట్నర్స్ అని పిలిపివ్వండి. తద్వారా వైసీపీని అధికారం లేకుండా అడ్డుకోగలరు మీరు. అలా కాదు వాడుకుని వదిలేస్తాం, మేము ఏడు దాటిందా తెప్పదగిలేస్తామంటే హక్కు మీకు ఉంది, కాదని అంటారా? సో మీరు అనేది 2 చేతులు ఉండే చప్పట్లు మోగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చెప్తున్నారో టీడీపీ అధిక నాయకత్వం కూడా ప్రజల్లోకి వాళ్ళ కార్యకర్తలుగా చెప్పాలంటారు మీరు? ఖచ్చితంగా చెప్పాలండి. చెప్పి కలిసి పనిచేయండి. గ్రౌండ్ లెవెల్ జనసేనలో మీరు 1% ఇస్తారా, 10% ఇస్తారా, 30% ఇస్తారా, నో ఇష్యూ. కనీసం వాళ్ళు మీ భాగస్వాములను గుర్తించండి, చూడకండి. రైట్ సార్, మీ అభిప్రాయం వల్ల రేపు అయితే రేపు పరిస్థితి ఏంటి, తెలుగుదేశం నమ్ముకున్న, జనసేన నమ్ముకున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటన్నది గుర్తించండి. రేపు పొద్దున రాష్ట్రానికి, రాష్ట్రాన్ని నమ్ముకున్న మతాలకి, కులాలకి రేపు పొద్దున కుల శిక్షలు కానీ మత శిక్షలు కానీ పెడితే దానికి ప్రధానమైన కారకులు టీడీపీలో వివక్షతే కారణం దానికి. రైట్ సార్, వైసీపీ అంటే అధికారంలోకి వస్తే టీడీపీ కారణం దానికి. రైట్ సార్, టీడీపీ యొక్క వ్యవహార శైలే కారణం సార్ దానికి. రైట్ అని ప్రజలు భావిస్తున్నారు, నా మాట కాదు. రైట్, లక్ష్మీకాంత్ గారు చివరికి ఏం చెప్తారా? సార్ నేను ఒకటే మాట అంటున్నా సార్, 11కు వచ్చినా గానీ నిత్యం విచ్ఛిన్నం దిశగా ప్రతిఘటిస్తున్న వైసీపీ వారికి పవన్ కళ్యాణ్ గారు అది దృష్టిలో పెట్టుకొని వైసీపీ లాంటి వ్యక్తులకి మనం అవకాశం ఇవ్వకూడదన్న దిశగానే నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఉంది. కానీ ఇక్కడ మీరు ప్రధానంగా ఆలోచించుకుంటా ఉండంటే ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిత్యం పెట్టేసుకోనైనా కానీ మేము అభివృద్ధి చేసి తీరుతామని సంకల్పించుకొని కూర్చున్నారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు అదే ఆలోచించాలి. రైట్, ఒకటి బయట ఒక టాక్ అయితే ఉంది, బయట ఒక కొంతమంది విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారు, దీనిలో వాస్తవం ఉందంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఆయన వైజాగ్లో ఆపకపోయినా, లేదంటే వ్యక్తిగతంగా వైసీపీ అట్ట తిట్టకపోయినా ఈ రోజున ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు. ఈ రోజున టీడీపీతో ఇంత స్థాయిలో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక మంచి సంబంధం ఉండేటట్టుగా ఈ రోజు ఉందంటున్నారు. ఫ్యూచర్లో ఏమన్నా వైసీపీతో ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారు మీ జనసేన? 2 చోట్ల ఓడిపోయారు అన్నారు, అసెంబ్లీ గేట్ దాకానే అన్నారు. ఇవాళ రోజున వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి రాని పరిస్థితి, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. రైట్ సార్, 151 ఒక నిమిషం సార్, 151 నుంచి